హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియో వచ్చేసి ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే లైక్ చేస్తే నా నా వీడియోస్ ఇంకా మరింత చాలామందికి వెళ్తుంది, రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంది కాబట్టి. సో ఎక్కువ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏం లేదండి, ఫస్ట్ టైం నేను యూట్యూబ్లో ఛానల్ పెట్టాను కదా. సో యూట్యూబ్ చేస్తున్నప్పుడు ఇదివరకైతే నేను సెల్ఫీ స్టిక్తో వీడియోస్ చేసేదాన్ని. కానీ అది కాకుండా ఇప్పుడు నేను తీసుకుంది ట్రైపాడ్ తీసుకున్నానండి. ఫస్ట్ టైము ట్రైపాడ్ అసలు అంటే నా క్యాలిక్యులేషన్ ప్రకారం ఎట్లుంటుండే, నాకు ఇంకా కొంతమందికి గోల్స్ ఉంటాయి కదా. సో నేనేమనుకున్నానంటే మానిటైజేషన్ అయిన తర్వాత తీసుకుందాంలే మన ఓన్ మనీతో అని అనుకున్నాను. అంటే యూట్యూబ్ మనీతోనే అనుకున్నాను, కానీ అది వర్కౌట్ అవ్వలేదు. సో సమ్ పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల నేను వీడియోస్ పెట్టకపోవడం అవన్నీ ఎక్సెట్రా జరిగినాయి. సో అదన్నమాట. ఇదిగోండి ఇప్పుడు వచ్చేసి ట్రైపాడ్ ఆర్డర్ చేశాను. ఈ ట్రైపాడ్‌కి చాలా వీడియోస్ చూశాను. అండ్ వీడియోస్ చూసి లాస్ట్‌కి ఒక ట్రైపాడ్ అయితే తీసుకున్నాను. నాకు అది సరిగ్గా ట్రైపాడ్ యూజ్ చేయడం కూడా రాదండి. ఫోన్‌లో చూసి చేయడమే అంతే. ఇదిగోండి ట్రైపాడ్ తీసుకున్నా. నాకు ఇది 800 ఏమో పడింది. కొద్దిగా కాస్ట్ ఎక్కువే అనిపించింది. 800 అంటే ఇప్పుడు మా హస్బెండ్ ఏమన్నారంటే, "అసలు ఇది వర్కౌట్ అవుతదా? మనం అనవసరంగా మనీ ఇన్వెస్ట్ చేస్తున్నాము" అన్నట్టుగా అనిపించింది. నాకు కూడా అట్లనే అనిపించింది. కానీ చూద్దాంలే, ట్రై చేస్తూ పోతే ఎప్పుడో ఒకటి రీచ్ అయితే వస్తది కదా. సక్సెస్ కాకుండా ఎలా ఉంటామో, కొద్దిగా లేట్ అయ్యే మేబీ 1 ఇయర్ ఆర్ 2 ఇయర్ పట్టొచ్చు. కానీ సక్సెస్ అయితే చేద్దాము. మనకింకా అంటే ఇది వదిలిపెట్టేసి ఇంకా మనము వేరే ఇన్వెస్ట్ చేయలేం కదా అన్నట్టుగా, సర్లే ఒకసారికి ఏమవుతుందని ఇట్లా ఆర్డర్ పెట్టేశాను. కానీ ఇప్పటి ఆర్డర్ చేసినా కూడా నాకు మళ్ళీ, ఎందుకంటే ఇది మళ్ళీ నేను రీల్స్ ఇట్లా వ్లాగ్స్ అంటే ఫేస్ చూపియడం అలాంటి ఏం వీడియోస్ చేయను కదా. సో వాళ్ళకైతే ఈ ట్రైపాడ్ ఇంకా చాలా యూజ్ అవుతుందండి. నేను చేసేది కుకింగ్ ఆర్ బ్యాక్ కెమెరాతోని కొన్ని వీడియోస్ పెట్టడం అది జరుగుతుంది. నేను ఓన్ ఫేస్ అయితే నేను అంత ఛాన్సే లేదు చూపించడము. నాకంత ఇది సోషల్ మీడియా కదా ఎంతైనా. సో నాకు అంటే కొందరికి కొన్ని ఉంటాయి కదా. సో అలా నాకు కూడా. సో ఇదైతే ఇక నా ట్రైపాడ్ వచ్చేసి ఇది వచ్చేసింది. మీకు కావాలి అనుకునే వాళ్ళు నాకు కమెంట్ చేయండి. నేను అమెజాన్‌లో తీసుకున్నానండి. ఆఫ్‌లైన్ కాదు, ఆన్‌లైన్‌లో తీసుకున్నాను. లింక్ ఇచ్చేస్తాను. నాకు మీరు మెసేజ్ చేయండి కావాలి అనుకునేవాళ్ళు. ట్రైపాడ్ అయితే చాలా చాలా బాగుంది. వర్తీ అనిపించింది. కానీ దీనికి ఒకటి జోక్ చెప్పాలంటే, ఇది 5 ఫీట్. యాక్చువల్లీ మేము చూస్తే 5 ఫీట్ లేదని అనుకున్నాము. అంటే నాకు యూజ్ చేయడము రాదు. అండ్ మా హస్బెండ్‌కి కూడా తెలీదు అసలు ఇది ట్రైపాడ్, దీన్ని ట్రైపాడ్ అంటారు. దీన్ని ఇలా యూజ్ చేస్తారు అని ఛానల్ పెట్టేంత వరకు నాకు అసలు తెలవదండి. పెట్టిన తర్వాత మిగతా వాళ్ళందరూ ఎలా చేస్తారో అప్పుడు చూసి ఒక్కొక్క స్టెప్పు, అంటే మనకు తెలవనివి ఇంకా చాలా ఉంటాయి. మనం అన్నీ తెలిసిన మనమే ఓవర్ అనుకుంటాం గానీ, తెలవనివి ఇంకా చాలా ఉంటాయండి. ఇదిగోండి ఇలా లాక్స్ ఉన్నాయి దానికి అన్నీ. నాకు తెలిసి నాకన్నా మంచి ఇంకా మా హస్బెండ్‌కే బాగా తెలుసు. అన్నీ చూస్తున్నారు వాళ్ళే. అంటే నాకి ఇదివరకైతే మా హస్బెండ్ "ఏం చేస్తావులే" అని నెగ్లెక్ట్ చేస్తుండే. కానీ ఇప్పుడు మా హస్బెండ్ నాకు సపోర్ట్ చేస్తున్నారు. "సరే ట్రై చెయ్యి" అంటే, నేను ఈ వీడియోస్ చేస్తున్నాను కదా అంటే వాళ్ళు కూడా వాళ్ళకేమనిపించిందో, ఓకే తను కష్టపడుతుంది కదా అన్నట్టుగా, సర్లే చేసుకోనివ్వని అని అన్నట్టుగా మా హస్బెండ్ కూడా కొద్దిగా సపోర్ట్ చేస్తున్నారు. సో ఫైనల్లీ ఐయామ్ హ్యాపీ. అండ్ ఇదొచ్చేసి చూడండి, ఇదిగోండి మొత్తం మా ఆయననే సెట్ చేసి ఇచ్చారు. ఫోన్‌ది పెట్టడము, అదిగోండి ఫోన్ పెట్టి వ్లాగ్స్ తీయడము. అసలు ఇంకోటేంటంటే అక్కడ దానికి 3 లాక్స్ ఉంటాయండి. చాలా కన్‌ఫ్యూజ్ అవుతది. యూజ్ చేస్తున్నప్పుడల్లా మనకు తెలిసిపోతది. కొద్దిగా ఫస్ట్ టైం వాళ్ళకైతే కొద్దిగా ఇబ్బందే అనిపిస్తది. ఇగోండి ఇది హ్యాండిల్ మొత్తం 360 డిగ్రీస్ తిరుగుతది మొత్తము. మనం వ్లాగ్స్ ఇంకా హైట్ అవుతదండి. మేము చూసుకోలేము చెప్తున్నాం కదా. తర్వాత చూసుకున్నాము. కిచెన్‌లో పెట్టి చూసాను. అంటే కుకింగ్‌కి వస్తదా? లేదు అంటే రిటర్న్‌లో పెట్టిద్దామని అనుకున్నాను. అదేంటి 5 ఫీట్ అని చూపిచ్చాడు, 4 ఫీటే చూపిస్తుంది. ఇంకా 1 ఫీట్ రాలేదేంది అని అనుకున్నాను. కానీ వచ్చింది. సో అదన్నమాట. ఇదిగోండి చూస్తున్నారు కదా, ఫోన్‌లో అయితే ట్రైపాడ్ అయితే వచ్చేసింది. ఇదిగోండి ఇలా ఉంది మొత్తం. అది హ్యాండిల్ 360. దీని జోక్ ఏంటంటే ఇక్కడ లాక్‌లో ఇంకా పైకి వత్తది. అది మాకు విషయం తెలవదు. సో అది తెలియక నేను కన్‌ఫ్యూజ్ అయ్యి, మా ఆయన కన్‌ఫ్యూజ్ అయ్యి, ఇంక ఎందుకులే రిటర్న్ చేసేద్దాం అనుకున్నాము. తర్వాత మా ఆయననే అన్నారు, "లేదు దీనికి ఎక్కడో ఉంటే ఉంటది. ఆగు, కొద్దిగా ఆగు, తొందరపడకు" అని మళ్ళీ వాళ్ళే చూసి ఇంగా వెతికిలాడి చూస్తే అప్పుడొచ్చింది. సో ఇప్పటికి నాకు తెలిసి మా హస్బెండ్ నాకు 3, 4 టైమ్స్ అయితే చూయించారు. ఇది ఇలా జెయ్యు, అది అలా జెయ్యి అని. అయినా స్టిల్ నాకు ఇంకా కన్‌ఫ్యూజన్‌లోనే ఉంది. అంటే యూజ్ చేసిన తర్వాత తెలుస్తది గదండీ. సో ఇదన్నమాట. నా యూట్యూబ్ కోసం అయితే ఫస్ట్ టైం ఇప్పుడు నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి నాకు 1000 సబ్స్క్రైబర్స్ ఆల్రెడీ అయిపోయారు. కానీ వాచ్ టైమ్ కాలేదు. సో వాచ్ టైమ్ కోసం వెయిటింగ్ నేను.
ఇదిగోండి అందుకనే ఇప్పుడు ఇలా అయితే కుదరదు. సెల్ఫీ స్టిక్ గూడా ఇరిగిపోయిందండి. లేకపోతే సెల్ఫీ స్టిక్ ఉంటే నేను దాంతోనే మేనేజ్ చేసేదాన్ని. సెల్ఫీ స్టిక్ మా పాప ఇరగొట్టేసింది. సో, అందుకనే ట్రైపాడ్ తీసుకోవాల్సొచ్చింది. సో, ఫస్ట్ టైం నేను మనీతో మా హస్బెండ్ మనీతో తీసేసుకున్నాను. మరి ఇది సక్సెస్ అవుతదా? ఎంతవరకెళ్తదా? ఎన్ని స్ట్రగుల్స్ చేయాలో చూద్దాం. ట్రై చేస్తూ పోతే రానిదంటే ఏం లేదు గదండీ! సో, మనము ఇంట్లో కూర్చొని అంటే బయటికి వర్క్ నేను హౌస్ వైఫే కాబట్టి ఇంట్లో ట్రై చేయొచ్చు అన్న చిన్న థాట్ అంతే, అంతకు మించి ఏం లేదు. అండ్ ఈ వీడియో వచ్చేసి ఇది ఇంతేనండి. సో నేను ట్రైపాడ్ తీసుకున్నాను అని చూపిద్దామని ఒక వీడియో చేశాను. అండ్ ఫస్ట్ మీరు చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.